మిగిలిపోయిన చపాతీలతో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించాను. సో ఎగ్ నూడిల్స్ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఇలా చేస్తే మీ చిన్నపిల్లలు చపాతీలు తినరు కదా, ఇలా చేస్తే వాళ్ళు తినాలనిపిస్తుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు మిమ్మల్ని. సో చపాతీ నూడిల్స్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను. ముందుగా మిగిలిపోయిన నాకు చపాతీలను అయితే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో నేనైతే నూడిల్స్ సైజులో అయితే పొడుగ్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అందులో కావాల్సిన టమాటా ముక్కలు అండ్ ఒక క్యారెట్ అండ్ ఉల్లిపాయలు అండ్ కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నాను. సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే మీరు వేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 4 గుడ్స్ అయితే వేసాను అన్నమాట. సో మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. సో తర్వాత పచ్చెనగపప్పు, మినపప్పు అండ్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. తరువాత ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ పచ్చెనగపప్పు, మినపప్పు అయితే వేసుకున్నాను అన్నమాట. సో తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకు రెమ్మలు అయితే వేసాను. అండ్ నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను అయితే వేసాను. వేసిన తర్వాత లైట్గా అయితే వేయించుకోవాలి. తరువాత వచ్చేసి ఆనియన్స్ ముక్కలు అయితే వేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాను. తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు అయితే వేసి అందులో ఒక చిటికెడంత పసుపు అయితే యాడ్ చేశాను. తర్వాత మనకి మెత్తగా లైట్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో నేను చపాతీలో అయితే ఉప్పు అయితే వేసాను అనమాట. సో ఇందులో అయితే నేను వేయలేదన్నమాట. లైట్గా కొంచెం కల్లుప్పు అయితే వేసాను అనమాట. సో మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే టమాటో ముక్కలు కూడా మనకి బాగా మెత్తగా అయితే కుక్ అయ్యానమాట. సో ఇక్కడ ఎగ్స్ అయితే నేను వేసానన్నమాట. ఎగ్స్ వేసి బాగా అయితే వేయించుకోవాలి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మొత్తానికి ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కారం అండ్ గరం మసాలా అయితే వేసాను. తర్వాత అయితే చికెన్ మసాలా కూడా వేసాను అనమాట. సో వేసిన తర్వాత ఇలా అయితే ఇంకోసారి అయితే మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలను అయితే అందులో యాడ్ చేసి లైట్గా అనేది వేయించుకోవాలి. సో ఈ చపాతీ నూడిల్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.